హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్లోకి తెలుగు ఫాంట్స్ అనేది ఎలా తీసుకుంటారు లేకపోతే ఎలా సెట్ చేసుకుంటారో చెప్తాను. దీంట్లో రెండు పద్ధతులు ఉంటాయి. మొదటిది, కైన్ మాస్టర్కి సపరేట్గా ఒక స్టోర్ ఉంది, దాంట్లో ఒక 20 రకాల వరకు ఉండవచ్చు. ఆ తర్వాత రెండో పద్ధతిలో నేను మీకు సపరేట్గా తెలుగుకు సంబంధించిన 115 కంటే ఎక్కువ ఫాంట్స్ ఇస్తున్నాను. ఈ వీడియోలో నేను మీకు ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్తాను. ఈ యొక్క స్టోర్ గురించి చెప్తాను. నేను ఇచ్చే రకరకాల ఫాంట్స్, నేను ఇచ్చే ఫాంట్స్ అనేది ఫోటోషాప్లో పనిచేస్తాయి, కైన్ మాస్టర్లో కూడా పనిచేస్తాయి. మీరు రెండిట్లకి వాడుకోవచ్చు. కానీ నేను ఇచ్చే ఫాంట్స్కి పాస్వర్డ్ ప్రొటెక్షన్ పెట్టాను, ఎందుకంటే ఈ వీడియోని చూస్తారని. ఈ వీడియోలో పాస్వర్డ్ చెప్తాను, ఎలా తీసుకుంటారు, ఎలా యాడ్ చేసుకుంటారు, ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్తాను. మీరు అందరూ ఈ వీడియోని చివరి వరకు క్లియర్గా చూడండి, అంతే సరిపోతుంది. చూసే ముందు ఒక లైక్ చేసుకొని చూడండి, ఎందుకంటే మీ ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతే నాకైతే చాలా హెల్ప్ అవుతుంది. నా రిక్వెస్ట్ అనుకొని లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, మాకు యూస్ అయిందన్నా, మాకు ఉపయోగపడిందన్నా, నీ ఫండ్స్ నచ్చినాయి అని చెప్తే ఒక కామెంట్ ఇవ్వండి. మీ ద్వారా వచ్చే సపోర్ట్ అనేది నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎడిటింగ్ చేస్తే వాడికి కూడా పంపించండి. మీ ఫ్రెండ్ అనేది చూస్తాడు, నచ్చితే యాడ్ చేసుకుంటాడు. నా చిన్న రిక్వెస్ట్. అండ్ మిగతా వీడియోలో మీరు చాలామంది అడగవచ్చు, కైన్ మాస్టర్ కూడా ఉంటే ఇవ్వచ్చు కదా అని. దాని గురించి దీనికంటే వచ్చిన ముందు వీడియోలో చెప్పాను. ఈరోజు తారీఖు ఎంతో చూసుకొని దీనికంటే ముందు వచ్చిన వీడియోని చూడండి, అందులో మీకు తెలుస్తుంది అది ఎక్కడుందో. మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ప్రతిదీ అందులోనే ఉంటుంది, అదొకటి గుర్తుంచుకోవాలి మీరు. ఓకేనా? ఇప్పుడు తెలుగు ఫాంట్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ముందు నేను ఏం చెప్తానంటే, నా దగ్గర ఉన్న ఫాంట్స్ గురించి చెప్తాను, ఆ తర్వాత స్టోర్లో ఫాంట్స్ గురించి చెప్తాను. ఓకే, ఫస్ట్ స్టోర్లో ఫాంట్స్ చెప్తాను మీకు క్లియర్గా ఐడియా రావడానికి. న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ 16:9 క్రియేట్ పైన క్లిక్ చేశాను. చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమేజ్ అసెట్స్, ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ తీసుకున్నాను. ఓకే, తీసుకొని ఫస్ట్కి వచ్చాను. లేయరు, టెక్స్ట్, ఇక్కడ మీ ఇష్టం వచ్చింది రాయండి. ఇక్కడ నేను చూడండి తెలుగు సెట్ చేసుకొని, తెలుగు జీబోర్డ్లో వస్తుంది. జీబోర్డ్ అని కీబోర్డ్ వాడుతున్నాను. ఇక్కడ ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ బంగారం పెట్టేశాను. ఓకే, ఇలా పెట్టేశాను. ఇది నార్మల్ ఫాంట్, దీనికి ఎలాంటి స్టైలు లేదు. ఇది క్లిక్ చేశాను. ఇక్కడ ఫాంట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. నాకు టాప్లో స్టోర్ సింబల్ ఉంది ప్లస్ పక్కన, ఇది క్లిక్ చేశాను. నాకు ఒక అసెట్ స్టోర్ లోడ్ అయింది. ఇది స్టోరు. కిందకి వెళ్తే మీకు తెలుగు అనే ఆప్షన్ ఉంటుంది, చూడండి తెలుగు అని ఉంటుంది. ఇందులో అనేకని, బాలు తమ్ముడని, అకాయ తెలివిగల అని, రామరాజు, హిందూ గుంటూరు, శ్రీకృష్ణ దేవరాయ, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కో స్టైలు. మీరు వాడే పద్ధతిని బట్టి మీకైతే ఉపయోగపడుతుంది. సో నేను ఇందులో లేనివి కూడా బయటికి వాడతాను, అవి నాకు బాగా నచ్చుతాయి. ఎగ్జాంపుల్ ఈ పొన్నాల, నేను ఎక్కువగా పొన్నాలే వాడతాను. ఫాంట్ బాగా కనపడుతుంది. ఫ్లెక్సీలు ఉంటాయి కదా, మ్యారేజ్ ఫ్లెక్సీస్, లేకపోతే ఏదైనా ఫెస్టివల్ ఫ్లెక్సీలు, అందులో వాడేది ఏంటంటే ఎక్కువగా గిడుగు కానీ, లేకపోతే దూర్జటి కానీ, శ్రీకృష్ణ దేవరాయ, ఇంకా అంతకంటే కావాలంటే పొన్నాల, ఇవి వాడతారు. ఇందులో పొన్నాల నేను చెప్పని కొన్ని ఉండవు, అవి ఇందులో దొరుకుతాయో చెప్తాను. ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోండి మీకు యూస్ అయితే. ఇప్పుడు కిందకి వచ్చాను, చూడండి గురజాడ ఆల్రెడీ చేసేసాను. ఇందులో చెయ్యంది ఏదైనా చేద్దాం, ఇది కూడా చేసేసాను. మేబీ నేను అన్నీ వాడతాను, ఎందుకంటే ఫాంట్స్ని నాకు క్లియర్గా ఉండాలన్నా. ఇక్కడ డౌన్లోడ్ అని చూసారా, తెనాలి రామకృష్ణ డౌన్లోడ్ చేశాను. ఇలా డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నచ్చిన ఫాంట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మ్యాక్సిమం నేను అన్నీ చేసుకునే ఉంటా. ఇలా డౌన్లోడ్ చేయండి. ఈ డౌన్లోడ్ అయినవన్నీ ఎక్కడ ఉంటాయంటే, కిందకి వెళ్తే తెలుగు ఫాంట్స్ అని ఉంటాయి, ఇక్కడికి వస్తాయి మీరు డౌన్లోడ్ చేసుకున్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను దోర్జటి అని చెప్పాను కదా, సెలెక్ట్ చేసుకొని పైన రైట్ మార్క్ ఇచ్చాను. ఐ లవ్ యూ బంగారం, చూసారా మోడల్ మారింది. ఇప్పుడు ఇది స్టోర్లో చేసుకునే విధానం. ఇప్పుడు మన సొంత ఫాంట్స్ ఎలా చేసుకోవాలంటే, తెలుగు ఫాంట్స్ ఇదే టెక్స్ట్ని క్లిక్ చేశాను, ఫాంట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ ప్లస్ సింబల్ అని చూడండి, మీకు టార్గెట్ ఇచ్చాను. ఇక్కడ ఆండ్రాయిడ్లో ఉన్న, మై ఫాంట్స్లో ఉన్న, తెలుగు ఫాంట్స్లో ఉన్న, టాప్లో ఉండేది మాత్రం ప్లస్ సింబల్. టార్గెట్ దగ్గర చూడండి కరెక్ట్గా, టార్గెట్ని క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. సో బ్యాక్ వచ్చేద్దాం. అంతకంటే ముందు వెనక్కి వెళ్తున్నాను. ఓకే, వెనక్కి వచ్చేసాను. ఇక్కడ కాదు, ముందు మనకు ఫాంట్స్ కావాలి కదా, మీకు కస్టమ్ ఫాంట్స్ కావాలి కదా. దానికంటే ముందు ఏం చేస్తారంటే, డిస్క్రిప్షన్లో మీకు 115+ ఫాంట్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. చేసిన తర్వాత మీ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ని ఓపెన్ చేసి సర్చ్లో ఇక్కడ జెడ్ ఆర్చివర్ అని ఉంటుంది, అంటే ఇలా సెర్చ్ చేయండి. జెడ్ ఆర్చివర్ అని సెర్చ్ చేస్తే ఇది వస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఓపెన్ అనే బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి డౌన్లోడ్ చేసుకున్నారు, నేను ఇచ్చిన తెలుగు ఫాంట్స్ అనే ఈ జిప్ ఫైల్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎక్స్ట్రాక్ట్ హియర్ అని ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్. రెండోది ఇక్కడ టార్గెట్ ఇచ్చింది ఎక్స్ట్రాక్ట్ హియర్ అని, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది, ఇది నేను పెట్టిన పాస్వర్డ్ మీకు చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఐ సింబల్ క్లిక్ చేశాను, మీకు పాస్వర్డ్ కనపడాలని. చూడండి, PAGIDI, పగిడి నార్మల్ లెటర్సే, మళ్ళీ కలిపే MAHENDRA
పగిడి మహీంద్ర అని రాసి ఇక్కడ ఓకే చేశాను. ఓకే చేస్తే నాకు ఆ ఫాంట్స్ అన్నీ ఇక్కడ తెలుగు అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులోకి వచ్చినాయి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేసే ఫాంట్స్. ఇందులో కూడా ఉంటాయి తుర్జతి, గౌతమి కూడా బాగుంటుంది. నేను ఫోటోషాప్ నేర్చుకునేటప్పుడు 2015లో ఆల్బమ్ డిజైన్ చేసినప్పుడు ఇవన్నీ వాడేవాడిని. అప్పుడు నేను డిజైన్ పర్పస్లో ఉండేవాడిని, వెబ్ డిజైన్ చేశాను. ఓకే రైట్, వచ్చాం కదా. ఇది ఫాంట్ని క్లిక్ చేశాను, ఫాంట్ పైన క్లిక్ చేశాను, పైన ప్లస్ పైన క్లిక్ చేశాను. మనకి ఇలా ఓపెన్ అవుతుంది. 3 లైన్స్ పైన నొక్కండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. మీ ఫైల్ మేనేజర్లో డౌన్లోడ్ అనే ఫోల్డర్ లేకపోతే ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ అయిందో, మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేశారో ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ తెలుగు అని వచ్చిందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి అన్నమయ్య బోల్డ్ అని, అల్లేర్ అని ఇక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను మీకు, ఇంత గౌతమి అని ఒకటి చెప్పాను కదా, చూపిస్తాను. గౌతమిని క్లిక్ చేశాను. నాకు ఇక్కడికి కంప్లీట్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ లిస్ట్లో గౌతమి వచ్చి ఉంటుంది చూడండి. గౌతమి బోల్డ్ అని ఉందా, దీన్ని క్లిక్ చేసి రైట్ మార్క్. ఇక్కడ చూడండి స్టైల్ మారిపోయిందా, గౌతమి చూడండి ఎంత బాగుందో. అంటే ఈ స్పేస్ అనేది, ఆ వర్డ్ అనేది స్పెషల్గా ఉంటుంది. ఫ్లెక్సీ డిజైన్కి కానీ లేకపోతే మీరు ఒక బ్యానర్ క్రియేట్ చేసినా కానీ బాగుంటుంది. మళ్ళీ ఇది క్లిక్ చేశాను, ఫాంట్ క్లిక్ చేశాను. మై ఫాంట్స్లో పైన ప్లస్సే మళ్ళీ ఫాంట్స్ దగ్గరికి వస్తుంది. ఇలా ఇందులో ఉన్న ఫాంట్స్ మొత్తం యాడ్ చేసుకోవాలంటే మొత్తం యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్లీ అన్నమయ్య బోల్డ్ యాడ్ చేశాను, నాకు కంప్లీట్ అయింది. ఓకే చేశాను. ఈ లిస్ట్లోకి వస్తుంది, ప్రతిదీ కూడా లిస్ట్లోకి యాడ్ అవుతుంది, చూసుకోవాలి. ఓకేనా, మనం రెగ్యులర్గా వాడుతుంటే ఆ ఫాంట్ నేమ్ అనేది మనకి తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇందులోకి వచ్చే ఉంటుంది చూసుకోండి. ఇది అన్నమయ్య బోల్డ్ చేసి ఓకే చేశాను. మళ్ళీ ఇప్పుడు ఇదే క్లిక్ చేశాను, ఫాంట్ క్లిక్ చేశాను, పైన ప్లస్ క్లిక్ చేశాను. నాకు ఇష్టమైన, అంటే నేను ఎక్కువగా వాడేది పొన్నాల అని ఇందాక ఒక మాట అన్నాను కదా, పొన్నాల క్లిక్ చేశాను, వచ్చింది. ఓకే చేశాను. ఈ లిస్ట్లో పొన్నాల అని చూడండి, ఇదిగోండి క్లిక్ చేసి రైట్ మార్క్ ఇచ్చాను. ఇదిగో చూడండి, దీని డిజైన్ బాగుంది, కొంచెం షేప్ అనేది అందంగా కనపడుతుంది ఇలా. ఓకేనా, ఈ పద్ధతుల్లో మనమైతే ఇలా తెలుగు ఫాంట్స్ని కానీ యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు మన తెలుగు క్రియేటర్లో. ప్రతి ఒక్క క్రియేటర్కి కూడా చాలా హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేశాను. ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అందరికి యూస్ అయింది కాబట్టి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడితే ఒక షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.